ఆయన అడవిని ప్రేమించారు. అడవితో పాటే ఆదివాసీలను ప్రేమించారు. ఆదివాసీల జీవన విధానాలను ప్రేమించారు. అడవి పుత్రుల ఆత్మ గౌరవాన్ని గౌరవించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చిన క్షణాన్ని దేశవ్యాప్తంగా ఆదివాసీలు తమ హక్కులను కోల్పోయారని మునుముందుగా గమనించారు. అభివృద్ధి ముసుగులో ప్రభుత్వాలు, మైనింగ్ మాఫియాలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక దిగ్గజాలు ఆదివాసీల జీవితాల్లో చిచ్చు రేపుతున్నారనే కోపంతో, బాధతో రగిలిపోయారు. ఐఏఎస్ అధికారి అయి ఉండి ఆదివాసీల తరపున ప్రభుత్వంపైనే పోరాడారు. ప్రధానులను లెక్క చేయలేదు, మంత్రులను ఖాతరు చేయలేదు, పెద్దవాళ్ల పెత్తనాలను అస్సలు పట్టించుకోలేదు. జీవితం అంతా ఆదివాసీల కోసం ఉద్యమిస్తూనే వచ్చారు. అర్ధ శతాబ్దిగా ఉద్యమించి తుది శ్వాస విడిచారు. వెళ్తూ వెళ్తూ ఉద్యమ స్ఫూర్తిని మాత్రం మిగిల్చిపోయారు. గిరిజన బంధు బిడి శర్మ పోరాట జీవితంపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అడవిని, ఆదివాసీలను జీవితాంతం ప్రేమిస్తూ గడిపాడు. అడవి బిడ్డల జీవితాలతో మమేకమై వారి హక్కుల కోసం తుది శ్వాస వరకు పోరాడాడు. గిరిపుత్రులకు ఆత్మబంధువై నిరాడంబరంగా జీవించాడు. బ్రహ్మదేవ్ శర్మ ఈ పేరు చెబితే ఎవరికి తెలియకపోవచ్చు. బిడి శర్మ అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు ఈ దేశంలోనే ఉండరు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్లో నిరుపేదల కాలనీలోని ఓ చిన్న ఇంట్లో నివసించిన బిడి శర్మ 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. బహుశా ఆ సమయంలో కూడా ఆయన ఆదివాసుల హక్కుల గురించి ఆలోచించి ఉంటారని నిస్సందేహంగా చెప్పొచ్చు. తన మొత్తం జీవితాన్ని అడవి బిడ్డల హక్కుల కోసం, వారి ఆనందాల కోసం ఖర్చు చేసిన బిడి శర్మ ఆదివాసులకు ఆత్మబంధువే. (1956) ఐఏఎస్ అధికారిగా నియమితులైన బిడి శర్మ మధ్యప్రదేశ్లోని బస్తర్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. బస్తర్ అంటే దేశంలోనే అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా. అక్కడ ఆదివాసుల జీవితాలను చాలా దగ్గరుండి గమనించారు శర్మ. అప్పుడే ఆయనకు ఓ మోసం అర్థమైంది. బ్రిటిష్ వాడి మోసపు చట్టాలనే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ పాలకులు అనుసరిస్తూ ఆదివాసుల హక్కులను కాలరాస్తున్నారని శర్మ గమనించారు. అభివృద్ధి ముసుగులో ప్రభుత్వాలు, పాలన ముసుగులో రాజకీయ నాయకులు అడవులను చెరబట్టి ఆదివాసీల జీవితాలు బుగ్గిపాలు చేస్తున్నారని శర్మ పదే పదే ఆరోపించేవారు. ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామికంగా ఉండే మనుషులు ఆదివాసులేనని శర్మ ఉద్దేశం. అటువంటి ఆదివాసీలకు ప్రకృతి వనరులపై సహజమైన హక్కు జన్మతః ఉండాల్సిందేనన్నది ఆయన వాదన. అడవిని పరుచుకున్న పచ్చదనంలా, హొయలిపోయే సెలయేటి నీటిలా, జాబిలి వెలుగులా, మట్టి సుగంధంలా అత్యంత సహజంగా ఉండే అడవి పుత్రులు అన్ని విధాలుగా దగాపాలవుతున్నారు. గనుల తవ్వకాల పేరుతో అడవులను కబ్జా చేస్తున్న నాగరికులు ఆదివాసుల జీవన చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నారు. ఈ దగాపైనే పిడికిళ్లు బిగించారు బిడి శర్మ. అడవిపైన, అడవిలోని ప్రతి వనరుపైన, నేలపైన, గాలిపైన, నీటిపైన ఆదివాసులకున్న హక్కును ఎవరూ కాలరాయడానికి వీల్లేదనేది శర్మ సిద్ధాంతం. ఆ ఒక్క సిద్ధాంతాన్నే జీవితాంతం నమ్మి దాన్నే ఆచరించి చివరికి ఆ సిద్ధాంతాన్ని స్మరిస్తూనే శర్మ తుదిశ్వాస విడిచారు.
ఛత్తీస్గఢ్ పోలీసులు ఆదివాసీలపై ఇష్టారాజ్యంగా కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేసినప్పుడు శర్మ ఆదివాసుల తరపున పెద్ద పోరాటమే చేశారు. వారిపై బనాయించిన కేసులన్నీ అక్రమమేనని ఆరోపించిన శర్మ ఆ వ్యవహారంపై దర్యాప్తుకు పట్టుబట్టారు. उस कमेटी ने काम करना शुरू कर दिया. जो आप कह रहे हैं कि दो अलग अलग समस्याएं थी, एक जो माओवादियों की तरफ से माओवादियों के नामजद कुछ चीजें थी, और दूसरे जो हैं वो ऐसे लोग थे जिनके की 300-400 नोट जो कि जेल में हैं, जिनके बारे में कुछ मालूम ही नहीं. तो अब कमेटी ने इन दोनों को एक कर दिया और वो एक करके जो है वो उसको प्रोसेस कर रही है. శర్మ పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చింది. అరెస్టులు సక్రమమైనవా కావా అన్నది తేల్చడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అది బీడీ శర్మ సత్తా. సెంట్రల్ డెస్క్, సాక్షి న్యూస్. భారతదేశానికి స్వాతంత్రం రావడంతోనే దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజనుల స్వేచ్ఛ పోయిందని బీడీ శర్మ అనేవారు. దేవుడు సృష్టించిన భూమికి గిరిజనులకు మధ్య చొరబడ్డానికి ప్రభుత్వం ఎవరు అని నిలదీసిన అరుదైన అధికారి బీడీ శర్మ. అందుకే ఆయన ఆదివాసీలకు ఆత్మ బంధువయ్యారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా అన్యాయానికి గురైన వాళ్ళు గిరిజనులని ఆయన ఆత్మ సాక్షిగా నమ్మాడు. ఆయన ఎప్పుడు మనతో మాట్లాడినా కూడా భారత రాజ్యాంగంలో దేశ ప్రజలందరికీ స్వాతంత్రము హక్కులు వచ్చుండొచ్చు, కానీ అంతకుముందు ఏ హక్కులైతే గిరిజనులు అనుభవించారో హక్కులన్నీ వాళ్ళు కోల్పోయారు అనేటువంటిది ఆయన బలమైన విశ్వాసం. భూమికి దేవుడికి మధ్యన, అంటే దేవుడు భూమిని సృష్టించాడు, భూమి మీద గిరిజనులు ఉన్నారు, గిరిజనులకి దేవుడు సృష్టించిన భూమికి మధ్యన ప్రభుత్వం ఎవరు అనేటువంటి ప్రశ్న, అది దాదాపు ఒక విప్లవ పార్టీలు అడిగేటువంటి ప్రశ్న అడిగేవాడు. అసలు ప్రభుత్వం ఎవరు, ప్రభుత్వం అక్కడ ఎందుకు పోయింది, వేల సంవత్సరాలు అక్కడ జీవిస్తున్న వాళ్ళ జీవితంలోకి వెళ్ళడానికి మనకేమీ అధికారం ఉన్నది. మేము ఛత్తీస్గఢ్లో వెళ్ళి అక్కడ గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గిరిజనుల మధ్యన కలవడం కాకుండా ఆడాడు, అక్కడ వాళ్ళతో పాటు పాటలు పాడాడు, తర్వాత వాళ్లకు స్లోగన్స్ ఇచ్చాడు. ఆ స్లోగన్స్ నినాదాలు ఇస్తూ అసలు గిరిజనులకు జల్ జంగల్ జమీన్ అవి మనవి, ఊరు మనది, తర్వాత అధికారం మనది, తర్వాత మనకున్న భూమి దేవుడు సృష్టించిన మన భూమికి తర్వాత మనకు మధ్యన ఈ ప్రభుత్వం ఎవరు, సర్కార్ కోనని ఒక నినాదాలు ఇప్పించాడు గిరిజనుల చేత. అంటే ఇది ఆయన సంపూర్ణంగా ఈ మాట ఆయన ఏదో అక్కడ గిరిజనుల నినాదం ఇచ్చాడని కాదు, ఇందిరాగాంధీ దగ్గర అట్లా వాదించాడు, రాజీవ్ గాంధీ దగ్గర వాదించాడు. ఈ భూమిలోకి వెళ్ళడానికి మనం ఎవరం అనేటువంటి ప్రశ్న, ఒక మౌలిక ప్రశ్న ఆయన అడుగుతూ వచ్చాడు. కనుకనే గిరిజనులకి, దేశవ్యాప్తంగా గిరిజనులకి ఆయన ఆత్మీయుడు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? దర్జా వలకబోయాలి, విలాసాల్లో మునిగి తేలాలి, అధికార దర్పం ప్రదర్శించాలి. ఇలా అనుకునేవారే రాజ్యం వెళుతున్న లోకంలో అత్యంత నిరాడంబరంగా జీవించిన మహనీయుడు బీడీ శర్మ. కలెక్టర్ కార్యాలయంలో గుమస్తా కూడా కాలెగరేస్తూ దర్జా వలకబోసే రోజులివి. అలాంటిది బీడీ శర్మ కలెక్టర్ అయి ఉండి కూడా చాలా సింపుల్గా జీవించేవారు. ఏసీ రూమ్లు, రైళ్లలో ఏసీ కోచ్లకు శర్మ వ్యతిరేకం. అధికార హోదా కల్పించే లగ్జరీలన్నా ఆయనకు పడవు. ఏదన్నా పనిలో ఉంటే పనే ఆయనకు ముఖ్యం. తిన్నామా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. అంత వర్క్ హాలిక్. ప్రభుత్వం భరిస్తుంది కదా అని విలాసాలకు పోవడమో ఆయనకు నచ్చదు. ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉండేది, అక్కడో ఆఫీస్ ఉండేది. ఆయన నిజానికి బస్తర్ ప్రాంతంలో ఆయన ఆఫీస్ ఎట్లా ఉండేదో ఢిల్లీలో కూడా ఆయన ఆఫీస్ అట్లాగే ఉండేది. ఆయన నిజాముద్దీన్ పోలీస్ రైల్వే స్టేషన్ దగ్గర ఆయన ఇంట్లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద మురుక్కాలో దాటి వెళ్ళాలి. ఆ ఇంట్లోకి పోతే పుస్తకాలు తప్ప, ఓ చిన్న గది తప్ప ఏమీ ఉండేది కాదు. అంత సామాన్యమైన జీవితాన్ని, ఒక కలెక్టర్గా జీవించినటువంటి వాడు అంత హవాయి చెప్పులు వేసుకొని ఉండేవాడు, ఏసీ కార్లు తిరిగేవాడు కాదు, ఏసీ చోట ఉండేవాడు. అసలు ఏసీ టికెట్ బుక్ చేస్తే క్యాన్సిల్ చేయించేవాడు. మేము భద్రాచలం వెళ్ళినప్పుడు ఇంత పెద్ద మనిషి వస్తున్నాడు కదా అని మేము ఏసీ కార్ బుక్ చేస్తే ఏసీ కార్లో నేను ప్రయాణం చేయాలన్నాడు. ఎక్కడైనా ఇట్లా నిజానికి ఎక్కడొచ్చినా మా ఇంట్లో మా గదిలో ఉండేవాడు. పోలీస్ అకాడమీకి ఉపన్యాసం వచ్చేవాడు. సాయంకాలం వాళ్ళ కారు తీసుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేసిపోతే మా ఇంట్లో ఉండి రొట్టె పప్పు తప్ప ఏమీ లేకుండా సాధారణమైనటువంటి జీవితాన్ని, అంటే ఆదివాసుల్లో ఒకడే జీవించినటువంటి మనిషి ఆయన. నిజానికి చాలా అపూర్వమైనటువంటి వ్యక్తి. ఆయన జీవితం అంతా కూడా ఆదివాసులకు చేసినవాడు. తన జీవితాన్ని గిరిజన ఉద్యమాలకు అంకితం చేశారు బీడీ శర్మ.
గిరిజనుల పట్ల శర్మకున్న చిత్తశుద్ధి, అంకిత భావం గమనించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వ పరంగా గిరిజన సంక్షేమానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బిడి శర్మ సిఫార్సులపైన, ఆయన అభిప్రాయాలపైన ఆధారపడేవారట. శర్మ చెప్పారంటే అది 100కు 100 పాలు కరెక్టే అయి ఉంటుందని ఇందిరాగాంధీ నమ్మేవారు. అందుకే ఎస్సీ ఎస్టీ కమిషన్కు మొట్టమొదటి చైర్మన్గా ఉండాల్సిందిగా ఇందిరాగాంధీ స్వయంగా ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ పదవిని స్వీకరించడానికి శర్మ ఒక షరతు పెట్టారట. చైర్మన్గా పనిచేసినందుకు తనకు ₹1 జీతం చాలన్న శర్మ తన పనిలో కానీ, కమిషన్ వ్యవహారాల్లో కానీ రాజకీయ జోక్యాలు ఉండడానికి వీల్లేదని షరతు పెట్టారట. దానికి ఇందిరాగాంధీ కూడా ఎంతో ఆనందంగానే అంగీకరించారు. అలా ఆయన తాను ఎంతగానో ప్రేమించిన గిరిజనులకు వారి సంక్షేమానికి సంబంధించిన కమిషనరేట్కి అధిపతి అయ్యారు. కమిషనర్గా ఆయన అటవీ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క మైనింగ్ ఆపరేషన్ కూడా లైసెన్స్ ఇవ్వలేదు. గిరిజన సీమలో అభివృద్ధి ముసుగులో జరిగే ఎలాంటి దోపిడీనైనా సహించే ప్రసక్తే లేదని ఆయన నిర్మోహమాటంగా అనేవారు. బిడి శర్మను కమిషనర్గా చేసిన 18 రోజులకే ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చి శర్మను కలిశారు. మీ హోదా ఏంటి అని రాజీవ్ అడిగారట. దానికి శర్మ తనదైన శైలిలో బదులిచ్చారు. మీ వ్యవస్థల చట్రంలో హోదాను డబ్బులతో కొలుస్తారు. నా జీతం ₹1 కానీ నా జీవితంలో నేనెన్నడూ డబ్బులకు అమ్ముడుపోలేదు. అది నా హోదా అన్నారట. శర్మ జవాబుకు రాజీవ్ గాంధీ కూడా అబ్బురపడ్డారట. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కేవలం పావలా మాత్రమే ప్రజలకు చేరుతోందని, రాజీవ్ గాంధీ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ఆ రూపాయి సామాన్య ప్రజల రెక్కలు ముక్కలు చేసుకుంటూనే వచ్చిందని బల్లగుద్దినట్లు చెప్పారట శర్మ. ₹1 కనుక ఆదివాసులకు కేటాయించబడితే అంటే 15 పైసలు కూడా వాళ్ళకి చేరుతున్నాయనేటువంటి క్రమంలో అసలు ఈ రూపాయి ఎవరిది? ఈ రూపాయి అనేది కష్టజీవుల యొక్క శ్రమ నుంచి వచ్చినటువంటిది. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెడితే 15 పైసలు చేరలేదని చాలా సానుభూతి కలిగినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ రూపాయి కూడా మీకు ప్రజలు ఇచ్చినటువంటిది కనుక ఈ రూపాయి అంతా వాళ్ళదే. ఈ రూపాయిలోని 15 పైసలు మీరు పరిపాలిస్తున్నందుకు తీసుకోదగ్గది తప్ప వాళ్ళకి 15 పైసలు చేరితే సంతృప్తి చెందడం అనేది కరెక్ట్ కాదు. అంటే పూర్తిగా దాదాపుగా మనం బయట ఉండేటువంటి వాళ్ళని ఆలోచించడానికి చాలా భిన్నంగా ఆదివాసుల్లో ఒక ఆదివాసీ ఆలోచించేటువంటి వాడు బిడి శర్మ. పదవుల కోసమో పనుల కోసమో అధికారంలో ఉన్నవారిని మంచి చేసుకునే ప్రయత్నాలు ఆయన ఎప్పుడూ చేయలేదు. తేడా అనిపిస్తే ఎంతటి హోదాలో ఉన్న వ్యక్తినైనా ఆయన ఖాతరు చేయనేలేదు. అంత నిక్కచ్చిగా ఉన్నారంటే అది ఆయన అహంకారం కాదు, తిరుగులేని ఆత్మాభిమానం, అంతకు మించిన నిజాయితీ ఇచ్చిన ఆత్మబలం ఆయన చేత ఇలా మాట్లాడించాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ను నిర్మోహమాటంగా వ్యతిరేకించారు శర్మ. మైనింగ్ మాఫియా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ చేపడుతుందని శర్మ ఆరోపించారు. ప్రభుత్వ ముసుగును తొలగించారు. దాంతోపాటే ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేపట్టారు. ఈ పోరాటాలు నచ్చక అక్కడి ప్రభుత్వ అండదండలతో కొందరు దుండగులు బిడి శర్మ మెడలో చెప్పులు దండ వేసి నగ్నంగా ఊరేగించారు. ఓ మహత్తర పోరాటం చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నది శర్మ సమాధానం. అంత జగమొండి ఆయన, అంతటి యోధుడు ఆయన. యోధుడే కాదు, కర్మయోగి. అందుకే 86 ఏళ్ల జీవితంలో 50 ఏళ్లకు పైగా ఆయన గిరిజనుల కోసమే బతికారు. వాళ్ళ తరపునే పోరాడారు. వారి చేతిలో ఆయుధమయ్యారు. సెంట్రల్ డెస్క్, సాక్షి న్యూస్.